నమస్తే, మీరు చూస్తున్న సీకేఎస్ ఛానల్. నా పేరు కవిశ్వర్. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. లైక్ చేస్తే మన వీడియో 10 మందికి షేర్ అవుతుంది. ఇదో మనము కదిరి గొర్రెల మేకల సంతలో అయితే ఉన్నామండి. ఈ సంత ప్రతి మంగళవారం అయితే జరుగుతుంది. ఉదయం 5 గంటల నుండి మధ్యాహ్నం 12-2 గంటల వరకు అయితే ఈ సంత జరుగుతుంది. ఇక్కడికి మేకలు, మేకపోతులు, పొటేళ్ళు ఎక్కువగానే వస్తాయి. అలాగే ఇతర జిల్లాల నుంచి కొనుగోలు చేసే వాళ్ళు ఎక్కువగానే వస్తుంటారని చుట్టుపక్కల ఉన్న రైతులు వాళ్ళ దగ్గర ఉన్న జీవాలు తీసుకొచ్చి అమ్ముకొని అయితే వెళ్తుంటారు. ఇది అడ్రస్ వచ్చేసి కదిరి, శ్రీ సత్యసాయి జిల్లా, ఆంధ్రప్రదేశ్. కదిరి మార్కెట్ యార్డ్లో ప్రతి మంగళవారం గొర్రెల మేకల సంత అయితే జరుగుతుంది. బస్టాండ్ నుంచి 1/2 కిలోమీటర్ దూరంలో మార్కెట్ యార్డ్ అయితే ఉన్నది. రైల్వే స్టేషన్కి ఎదురుగానే మార్కెట్ యార్డ్ అయితే ఉంటుందండి. మరొకటి అండి, ఇప్పుడు ఎలక్షన్ కోడ్ అయితే నడుస్తున్నది. ఎలక్షన్ కోడ్ ఉన్న సందర్భంగా క్యాష్ అయితే గొర్రెల వ్యాపారస్తులు, రైతులు ఎక్కువగా అయితే తీసుకురావద్దండి. తీసుకొస్తే కొద్దిగా ఇబ్బంది అయితే పడుతుంది. మినిమం 50,000 మనము తీసుకొస్తే బాగుంటుంది. తర్వాత వచ్చేసి ఫోన్పే, గూగుల్ పే, అలాగే బ్యాంక్ ట్రాన్స్లేషన్ అయితే జరుపుకునే విధంగా అయితే చేసుకోండి. ఎందుకంటే క్యాష్ ఎక్కువగా తెచ్చి ఇబ్బంది అయితే పడద్దండి. ఫోన్పే, గూగుల్ పే ఈ కొన్ని రోజులు అయితే వాడండి. ఇప్పుడు వచ్చేసి చాలామంది క్యాష్ ఎలక్షన్ కోడ్ ఉన్న సందర్భంగా ఈ వారం వ్యాపారాలు కానీ కొద్దిగా తక్కువనే జరుగుతున్నాయని చెప్పచ్చండి. మనం ఈ వారం సంతలో లోపలికి వెళ్ళి రేట్లు ఏ విధంగా చూద్దామండి. 24 జత పొట్టేళ్ళు 24,000 అయితే చెప్తున్నారు. 24,000 జోడి. దగ్గర 12 కేజీలు 13 కేజీలు మాంసం బడికి అయితే కనిపిస్తుంది. పొట్టేళ్ళు ఏం రేట్ ఉన్నాయి? ఇవి ఏం రేట్? ఇవి పొట్టేళ్ళ పిల్లోడు లేడా? ఎట్లా జతల పరంగా చెప్తున్నారా, కట్ట మీద చెప్తున్నారా? జతలేనా? ఏం రేట్ చెప్పలేదా? సరే 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 పెద్ద. పొట్టేళ్ళు ఇవి 14,000 జత. జోడి 14,000 అయితే చెప్తున్నారండి. జత పొట్టేళ్ళు 14,000. ఒక 6 నెలల పిల్లలు ఉంటాయనా? 5-6 నెలల పిల్లలు, పొట్టేళ్ళ పిల్లలు 14,000 చెప్తున్నారు. మీరు ఏం రేట్కి అడుగుతున్నారా? 13. సరే సరే ఓకేనా, థ్యాంక్స్. ఎంత అంటారు? ఎట్లా ఇవ్యా? 20,000 జత పొట్టేళ్ళు 20,000 అయితే చెప్తున్నారు. ఉన్నోళ్ళు అడుగుతున్నారా? 20,000 చెప్పినారా? అవునులే. ఎన్ని కేజీలు పడొచ్చునా? 15-16 కేజీలు మాంసం పడుతుంది అంటున్నారు. 20,000 జత చెప్తున్నారు. రైట్. ఎట్లానా? 16,500 చెప్పినారు. 16,500 అవునా? 16,000 జత 16,500 చెప్తున్నారు. ఇది ఒక 5-6 నెలల పొటేల్ పిల్లలు. ఎంత? 6 నెలల పిల్ల ఎంత? 12,000. 12,000 జోడి, 12,000 జత. ఏం రేట్కి అడిగినారనా? అడిగిరా ఇంకా? 12 చెప్తున్నారు మీరు. ఏం రేట్కి ఇస్తారు లాస్ట్? 11,500కి అయితే ఇస్తారని మీరున్నారా? 40 పిల్లలు ఉన్నాయి. రైట్ రైట్, థ్యాంక్స్. యాదినా ఇది ఎంత? 20,000. ఒకటి పెద్ద సైజు పొట్టేలు 20,000 అయితే చెప్తున్నారండి. ఎన్ని కేజీలతో రావచ్చు? అయితే ఎన్ని కేజీలతో రావచ్చు? 25 30 వస్తుంది. 25 వస్తుంది యావరేజ్. ఇవి రెండు ఎంత? ఇవి 31 జతనా? జత పొట్టేళ్ళు 31. ఎంట మేపిండేటివి
31. అదేం బోడి పొట్టేలా దానికి కొమ్ముండేవా? సరే. ఇవి ఎన్ని కేజీలతో రావచ్చు? ఒక 16 కేజీలు 16 కేజీలతో. థ్యాంక్స్. 13.5 చెప్తున్నారు జత. ఒక 5-6 నెలల పొట్టేలు పిల్లలు 13,500 అయితే చెప్తున్నారు. 13,500 రూపాయ జోడి. ఇట్లా ఏం రేట్కి అడిగినారన్నా? 12 కాడి. మీరు ఏం రేట్కి ఇద్దామనుకుంటున్నారు? 13,000 అయితే ఇద్దామనుకుంటున్నారు. థ్యాంక్స్. ఎట్లా అంట? 14.5 జత పొట్టేళ్ళు 14,500 చెప్తున్నారండి. పెద్ద ఎక్కువ 14,500 జోడీ అయితే చెప్తున్నారు. ఎన్ని కేజీలతో పడవచ్చు పెద్దయా ఒకటి మాంసం పరంగా? 13 కేజీలు యావరేజ్గా వస్తాయా? ఏం రేట్కి అడిగినారు లాస్ట్? ఏం రేట్కి అడిగినారు? 14,000కి అడిగినారు. మీరు చెప్పిన 14.5 లాస్ట్ 14.5 అంటే చెప్పేది ఏం చెప్పిండారు? అంటే 300 వస్తే ఇస్తాం. అవునా? 14.5 పైన చెప్పిండారు. రైట్ కొద్దిగా థ్యాంక్స్. పొట్టేలు ఎట్లా 22? 22,000 అయితే చెప్తున్నారు. 22,000 జోడీ చేత పొట్టేలు. నిన్న వారమా పెడతా అంటే మనం 50 కనిపిస్తే పెడతానే ఉంటాము. ఏది ఒకటి? మీరు 11,000 చెప్పినారు ఒకటి. ఎన్ని కేజీలతో పడవచ్చు మాంసమ్మ? 14 కేజీలు వస్తుంది. 10,000తో అంటే సన్న పిల్లగానే ఉన్నదా? అది కానీ ఇదేనా? సరే సరేనా, థ్యాంక్స్. ఇంకా బ్యాచ్ అయితే ఉన్నాయి. ఏనా అయిపోయినాయా? ఎట్లా చెప్పినారు? 17.5తో జత. జత పొట్టేళ్ళు 17,500తో చెప్పినారు. పెద్ద సైజు. ఎన్ని కేజీలతో రావచ్చు? 14 నుంచి 15. ఏం రేట్కి అడుగుతున్నా? 16,200తో అడుగుతాం. 16,500తో అడుగుతున్నారు వీళ్ళ. మీరు చెప్పడము ఎంత? 17.5. లాస్ట్ ఏం రేటు? 16.5 ఇస్తారు. 16,300తో అడుగుతుండేది. అవునులే, అంతా వీళ్ళంతా ఆసాంలే అంతా బ్యాచ్ లో. 15,000తో 2 పొట్టేళ్ళు మంచి జత. 15,000 అయితే చెప్తున్నారు. 15,000 జోడి. ఎన్ని కేజీలతో పడవచ్చునా మాంసం పరంగా? 15 కేజీలు వస్తుంది. ఏం రేట్కి అడుగుతున్నారా? 13.5కి అడుగుతున్నారా? ఇలా ఇంకా ఏం రేట్కి ఇస్తారు మీరు? 13.5 పైన అయితే ఇస్తామన్నారు. రైట్ థ్యాంక్స్. 5 ఏం రేట్నా? 5,25తో ఏంది జత? 25 అంటే ఒకటి 12,500. ఒక్కొక్కటి పెద్ద సైజ్ పొట్టేలు 12,500తో. రైట్ నా ఏం రేట్నా ఇవి కట్ట? ఏం రేట్ చెప్తున్నానా? 25.5 జత. ఏం రేట్కి అడిగినా? 22,000కి అడుగుతున్నారు. 22,000కి అడుగుతున్నారా? మీరు ఎట్లా ఇద్దామన్నారు? 24,000 కానీ ఇద్దాం అనుకున్నాం. 24,000కి ఇద్దామన్నారు. ఎన్ని కేజీలతో పడవచ్చునా మాంసం పరంగా? 18-19 వస్తాయి. 18 యావరేజ్గా. 18-19 యావరేజ్గా మాంసం పడుతుంది. ఓకేనా, థ్యాంక్. ఎన్ని ఉన్నాయి కట్ట ఇవి? 23 ఉన్నాయి. 23 ఉన్నాయి. థ్యాంక్స్. ఏం రేట్ చెప్పినారు పెద్ద ఇవి?
ఆ? ఎట్లా ఎట్లా చెప్పినారన్నా 25 జత పొట్టేళ్ళు 25,000 అయితే చెప్తున్నారు. 25,000 జోడీ అయితే చెప్తున్నారు. కాకపోతే ధర అయితే ఎక్కువనే ఉంది, కాకపోతే రేట్ అయితే ఎక్కువనే చెప్తున్నట్లున్నారు పెద్దగా. ఏం రేట్ వరకు అడిగినారు? ఇంకా అడగలేదా? అవునులే అవునులే, సరే సరే. 18 కేజీలతో పడతాయా? రైట్ పెద్దగా, థ్యాంక్స్. ఇవి ఒక పొట్టేళ్ళు అయితే ఉన్నాయండి కట్ట. ఏం రేట్ పెద్దయా? ఎట్లా అంటే 27 అంటే జత 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 పొట్టేళ్ళు 27,000. యా ఊరు నుంచినా మీరు? యా ఊరు? మొలకల చెరువా? మొలకల చెరువు. 27,000 జత అయితే చెప్తున్నారు. 27,000 జోడి నెల్లూరు జుడిపి పొట్టేళ్ళు. దీంట్లో 2-3 మామూలు నాటివి ఉన్నాయి. సరే, థ్యాంక్స్ నా. ఎట్లా ఉన్నాయి ఇవి పొట్టేళ్ళ? 28 24 ఓకే. 2 జత పొట్టేళ్ళు 24,000 అయితే చెప్తున్నారండి. జోడీ 24,000 జోడీ అయితే చెప్తున్నారు జత పొట్టేళ్ళు. యావరేజ్గా ఒక 16 కేజీలతో వస్తాయా మాంసం పరంగా? రైట్ రైట్, థ్యాంక్స్. 16-17 వస్తాయి. ఇవి ఒక కట్ట బ్యాచ్ అయితే ఉన్నాయండి. ఎట్లా 33,000 జత 33,000 అయితే చెప్తున్నాను. 33 మళ్ళీ తీయేస్తారా? మనం చెప్పినంత వ్యాపారం కాదా? ఏం రేట్ అడిగినారా? 28, 29. మీరు 33 చెప్తున్నారు. ఏం రేట్కి ఇద్దామని ఉన్నారు లాస్ట్? అవునా? ఎన్ని? ఒక 20 కేజీలతో వస్తాయా? 20 కేజీలతో మాంసం పరంగా ఒకటి 24 వస్తాయా? చేలూరు కర్ణాటక నుంచా? 25 కేజీలు వచ్చేటివి ఉన్నాయా? సరే 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 పెద్ద, పైన వచ్చేటివి. రైట్ రైట్ పెద్ద, థ్యాంక్స్. ఎట్లా ఎట్లా అంటున్నా ఇవి జత? 32,000 జత. డబ్బులు ఫోన్పే కాల్సి కొట్టే జీవాలు ఎత్తిస్తాను. డబ్బులు ఫోన్పే కొట్టేస్తే జీవాలు ఎత్తిస్తాను. ఏమట్లా? ఫోన్పే వస్తే క్యాష్ ఇస్తున్నావు నువ్వు. అంటే ఎలక్షన్ కోడ్ అనే అదండి. ఎలక్షన్ కోడ్ ఉన్నందువల్ల ఆంధ్రాలో క్యాష్ అయితే ఎక్కువ తెస్తే ఇబ్బంది అయితే ఉంటుంది కాబట్టి ఫోన్పే ద్వారా కూడా రైతులు ఇక్కడ వ్యాపారాలు అయితే చేసుకోవచ్చని ఇక్కడ రైతులు అయితే అంటున్నారు. ఎంతవరకు ఫోన్పే కొడుతున్నా? ఈ అమౌంట్ ఎంత అంతా కొట్టు, అంతా కొట్టినా కానీ మీరు యాక్సెప్ట్ చేస్తారా? రైట్ రైట్. ఫోన్పే నేనే మొత్తం చెప్పను. ఒక 5 లక్షలైనా ఫోన్పే కొట్టేయచ్చు. రైట్ రైట్, థ్యాంక్స్. నెల్లూరు జుడిపి పొట్టేళ్ళు ఏం రేట్ పెద్ద ఇవి? జుడిపి పొట్టేళ్ళు ఏం రేటు? జత 30 చెప్పినా ఉన్నా. జత 35. 30 జత 30. జత 30,000 30,000 జోడీ అయితే చెప్తున్నారు. 30,000 జోడ కాదు. ఎన్ని కేజీలతో రావచ్చు యావరేజ్గా మాంసం పరంగా? ఇవి 17-18 కేజీలు వస్తాయి. 17-18 కేజీలు. 30,000 చెప్పినారు. ఏం రేట్కి అడిగినారు? ఏం రేట్తో ఇద్దామని ఉన్నారు? 24 అడుగుతూ ఉన్నారు. 24తో అడుగుతున్నారు. మీరు ఏం రేట్కి ఇద్దామని ఉన్నారు? మేము 28 ఇట్లయితే ఇస్తాము. 28 అట్లా ఇస్తే ఇద్దామని ఉన్నారు. సరేనా, థ్యాంక్స్.
సీకేఎస్ మిత్రులందరికీ నమస్తే. మన సీకేఎస్ మిత్రులందరికీ నమస్తే. ఈరోజు మనం కదిరి సంతలో నేను బులోరో బండి డ్రైవర్ను. ఇప్పుడు బయట నుండి వచ్చే వాళ్ళకి ఎలక్షన్ కోడ్ ఉందని డబ్బులు తేమని ఇబ్బంది అని ప్రాబ్లం అనుకోకుండా రాకోకుండా వాళ్ళకి ఇబ్బంది లేదు. ఇక్కడ ఫోన్పేతో అయినా తీసుకుంటారు, అకౌంట్లో డబ్బులు వాళ్ళకు తీసుకున్నా కూడా తీసుకుంటారు, ఎటువంటి ఇబ్బంది అయితే లేదు. మొన్న బయట నుండి వచ్చే ఒక ₹1,00,000 క్యాష్ తెచ్చుకుంటే సరిపోతుంది. లక్ష కానీ ఇప్పుడు ఎలక్షన్ కోడ్ లో 50,000 ఏమి ఇబ్బంది ఏం లేదండి. 50,00,000 వరకు ఏమి ఇబ్బంది ఏం లేదు. 50,000 తెచ్చుకున్నా కూడా వాళ్ళ ఖర్చులు తెచ్చుకున్నా కూడా మిగతాదంతా ఫోన్ పే చేసుకోవచ్చు. ఫోన్ పే చేసుకోవచ్చు. అంటే ఇక్కడ అందరు రైతుల దగ్గర ఉంటుందన్నా చెప్పదన్నా, వాళ్ళు లేకపోయినా కూడా వాళ్ళ బంధువులు వాళ్ళ రిలేటివ్స్ వాళ్ళ దగ్గర అయినా కూడా కొట్టించుకుని ఎట్లా అయితే చేస్తారు. ఇబ్బంది ఉంది. దాంతో కొంచెం వ్యాపారం ఈ వారం కొంచెం డల్ గా నడుస్తుంది అని చెప్పచ్చు. ఈ రోజు అయితే చెప్పచ్చు, ఎందుకంటే బయట ఉండి వచ్చే వాళ్ళకి తెలియదు కదా ఎలక్షన్ కోడ్ ఉంది, ఎట్లా ఏం పరిస్థితి, మనం డబ్బులు తీసుకుని పోతే ఏమన్నా ఇబ్బంది జరుగుతుందని చెప్పి నాకు చాలా మంది ఫోన్ కూడా చేసినారు, రాలేదు. 2-3 అయితే అన్న నీకు నచ్చింది సరిపోతే రేట్ తీసుకుని అంటున్నారు. తీసుకుని రండి అమౌంట్ చేస్తుంటే, అయితే మనము ఎందుకంటే వాళ్ళకి నచ్చినట్టు మనం తీసుకుని పోతే బాగుంటుందనే ఉద్దేశంతో నేను ఆ రిస్క్ తీసుకోదలుచుకోవాలి. వాళ్ళకి నచ్చకపోవచ్చు. ఒకవేళ నచ్చినా కూడా అమ్మో ₹500,000 ఎక్కువ అయినా కానీ మనసులో కలుగుతుంది, వాళ్ళ దగ్గర లేరు కాబట్టి. అదే వాళ్ళ దగ్గర ఉంటే ఒక 500 ఎక్కువ తక్కువ చేసి మనం ధైర్యంగా ఇప్పించచ్చు. మన మీద నమ్మకంతో వాళ్ళే తీసుకొస్తారు. వాళ్ళు మనతో చెప్పలేకపోయినా మనసులైనా కూడా రేట్ ఏమైనా ఎక్కువ పడినాయని ఫీలింగ్ కలుగుతుంది కాబట్టి అటువంటి రిస్క్ మనం తీసుకోదలుచుకోలేదన్న. మనకైతే బయట వాళ్ళు చెప్తారు, అన్న నీకు నచ్చితే తీసుకొని రన్న, మనం డబ్బులు కావాలంటే అడ్జస్ట్ చేసుకుంటున్నారు, మనము అట్లా రిస్క్ తీసుకోలేము. ఇంకోటి అంటే వాళ్ళకి తెలియని వాళ్ళు కూడా కొంతమందికి తెలపాలి చెప్తాను. ఎందుకంటే క్యాష్ తేవద్దండి, మీరు వచ్చేట్టుకుంటారండి, క్యాష్ అయితే తేవద్దండి. ఇక్కడ ఫోన్పేలో కావాలంటే నేను అమౌంట్ వేపిస్తాను, దాంతో మీకు ఎటువంటి ఇబ్బంది లేదు. ఫోన్పేలో కానీ వాళ్ళకి అకౌంట్లో లేదంటే నా అకౌంట్లోకి వేసినా కానీ వాళ్ళతో బ్యాంకులోకి పోయి తీసేని ఇచ్చి ఇవ్వగలుగుతాను. మనం లోకలే కదా, మన బ్యాంకులో అమౌంట్ మన అకౌంట్లోకి వేసుకునే కూడా వాళ్ళకి విత్డ్రా చేసి వాళ్ళకి ఒక రోజు లోపల ఇచ్చేస్తాం. అటువంటి ఇబ్బంది అయితే ఏం లేదు. బయట నుంచి రావాలనుకున్న వాళ్ళు అయితే ఫోన్పేలో అయితే ఇక్కడ యాక్సెప్ట్ చేస్తారు, ఎటువంటి ఇబ్బంది లేదు. మీరు దాదాపు 5 సంవత్సరాల నుంచి మనము కదిరి మార్కెట్ గొర్రెల మేకల సంతలో, కదిరి సంతే కాకుండా చుట్టుపక్కల కదిరి గాలిగూడ అంగళ్ళు ఈ చుట్టుపక్కల సంతలన్నీ మనం కంటిన్యూగా వెళ్తాను. దాదాపు 5 సంవత్సరాల నుంచి మనం ఫిక్స్ అయినారు. మీ దగ్గర 5 బండ్ల వరకు ఉంటాయి. మనకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎంత దూరమైనా వెళ్తాము, ఎంత లాంగ్ అయినా వెళ్తాం. మనం అన్ని మంచి కండిషన్ అన్ని స్టేట్లకి మీరు సర్వీస్ ఇస్తారు. సర్వీస్ బండి ఒకసారి ఇదే కదా డబల్ స్టెప్ బండి, డబల్ స్టెప్ బండి చూడొచ్చండి. ఈ పైన ఒక స్టెప్ ఉంటుంది, పెద్ద జీవాలు అయితే 60 పడతాయి, చిన్న మీడియం సైజ్ అయితే 70. అంటే మధ్యలో చెక్కలు వేసింటారు. పైన కింద ఎన్ని పడతాయి? కింద 35, 40 కాడికి పైన 30, మొత్తం 60 జీవాలు పడతాయి. 60 మినిమం అంటే 60 పక్క. 60 అయితే ఎంత పెద్ద వేసుకున్నా 60 పడతాయి. మీడియం సైజ్ అటువంటి అయితే 70 అట్లా కూడా పడతాయి. సరే, ఈ ఫోన్ నెంబర్ మీదే కదా? మన సెల్ నెంబర్ ఇదే, చెప్పండి ఒకసారి. 9440-630-956. పర్మనెంట్ నెంబర్, వాట్సాప్ నెంబర్, ఫోన్పే నెంబర్ అన్నీ. రైట్, థ్యాంక్స్. ఓకే. సింధనూరు పొట్టేలో 26,000 జత పొట్టేళ్ళు 26,000 అయితే చెప్తున్నారు. 26,000 జోడి సింధనూరు పొట్టేళ్ళు. ఎన్ని కేజీలు పడచ్చునా మాంసం పరంగా? 16-17 కేజీలు మాంసం పరంగా పడతాయి. ఇవి ఎట్లా షెడ్లో మేపిండేటివా లేకుంటే బయట మేసిండేటివేనా? షెడ్లో మేసిండేటివా. ఏం రేట్ చెప్తున్నాడు? 26,000 జత చెప్తున్నారు. 6,000 జత. అయితే ఈ సింధనూరు పొట్టేళ్ళన్నీ షెడ్లోనే ఎక్కువ మేపుతుంటారు. ఎక్కువ సింగూరుకి మేము పోయేది. ఎందుకు బయట మేపితే అది వ్యాపారం పోయేది, అక్కడి నుంచి అక్కడ ఇక్కడ అమ్ముతాం. అట్లా షెడ్లో మేపి బాగా వజన్ కానీ బాగా వస్తుంది, వెయిట్ బాగా వస్తుంది అని అనే ఉద్దేశంతో షెడ్లో మేపుతారు. సరే, ఎక్కువ ఈ మధ్య ఇవే ఎక్కువ తీసుకుంటున్నారు కదా ఎక్కువ ఇవే సేలింగ్. ఇట్లా గుంటూరు, విజయవాడ వాళ్ళు కానీ ఇక్కడ లోకల్ వాళ్ళు కానీ ఎక్కువ సింధనూరే మాంసం ఎక్కువ పడుతుంది అన్న ఉద్దేశంతో ఇదే ప్రిఫర్ చేస్తున్నారు. రైట్. మా యాప్ బాగుంది. ఎవరు అయిపోయినా మీరు ఓనరే కదా? పెద్ద అయిపోయి ఎప్పుడు వస్తానే ఉంటాడు. చూసినా. అట్లా. రైట్, థ్యాంక్స్. 27,500 జత 27,500 అయితే చెప్తున్నారు. 27,500 జోడి. ఒక 16-18 కేజీలు మాంసం పడేవి అయితే కనిపిస్తున్నాయి. జత పొట్టేళ్ళు 27,500 అయితే చెప్తున్నారు. రైట్నా?
28.5 జత 28.5 జత 28,500 జోడి. సింగనూరా సింధనూరా ఇవే? సింధనూరు బాగా నైస్గా ఉంటాయి. ఇవేంది బొచ్చు ఎక్కువ ఉండేట్లున్నాయా? ఇవి ఒక టైపా? దీంట్లో 2 రకాలు ఉంటాయి అంత. ఏం రేట్కి అడుగుతున్నారు? ఏం రేట్కి ఇస్తున్నారు? 26కి అడుగుతున్నారు. లాస్ట్ 27 అయితే ఇద్దామన్నారు. రైట్ నా థ్యాంక్స్. ఇవన్నీ పెద్ద సైజు గొడ్డుగొడ్లు అయితే ఉంటాయండి. గొడ్డుగొడ్లు మాంసం కోసం తీసుకెళ్ళేటివి. ఏం రేట్ నా ఇది? 10.5. 10,500 ఒకటి. అవి అది తెలీదు. ఆ మనిషివా? ఎట్లా చెప్పినా 2 ఇవి? 15.5 2. బాగానే చెప్పినావు. ఆ మనిషి దగ్గర పెద్ద గురించి అదేలే అదే ఎట్లా చెప్పినా ఇవి? 9.5తో ఒకటి. 9,500తో ఒకటి. దగ్గర 7,000 నుంచి 13,000 వరకు పెద్ద సైజు గొడ్లు ఉంటాయి ఇక్కడ. ఈ లైన్ అంతా గొడ్డు గొడ్లు కావచ్చు, మాంసం కోసం తీసుకెళ్లే గొడ్లు కావచ్చు, అన్నీ ఇక్కడంతా ఉంటాయి సింగల్గా. అవి 2 సపరేటా? అవి అదేలే. రైట్ థ్యాంక్స్. జత 28,000 పెద్దయా? 28,000 జోడి. అన్నీ గొడ్లేనా? ఏం రేట్కి అడిగినారు? 21తో అడుగుతున్నారా? మీరు ఎట్లా ఇద్దామన్నారా? 25, 24 ఇస్తాం. రైట్ థ్యాంక్స్. ఎట్లానా? ఎట్లా చెప్తున్నారా? ఏందా? ఒక్కోటి 18.5. ఒక్కో పొట్లి 18,500. ఎన్ని కేజీలతో పడొచ్చునా యావరేజ్గా? 26 కేజీలు వస్తాయి. మొత్తం కట్ట మీదనా? 18.5 చెప్తాను. సింగిల్గా తీసుకుంటే ఎక్కువ ఉంటుంది రేట్. ఎందుకంటే పెద్ద సైజు ఉండాలి లీటర్లో. ఏం రేట్కి అడుగుతున్నారు? ఏం రేట్ వరకు అడుగుతున్నారు? 1500 అయితే అడుగుతున్నారు. అవునా? 15.5కి అడుగుతున్నారు. రైట్ థ్యాంక్స్. ఎట్లా? 16.5. ఇచ్చేదారా ఏం చెప్పినావు? ఇచ్చేదారా జతనా? జతనా? జత 16.5. జత 12,000 గొర్రెలు 16.5 చెప్తున్నారు. 12,000కి అడిగినారా? ఎన్ని ఈతలు అయినాయి వచ్చి? 2 ఈతలు గొర్రెలు. 2 ఈతలు 3 ఈతలు గొర్రెలు. పిల్లలు లేవా? పిల్లలు లేవు. పొట్టేళ్ళు అమ్మినాడు. సూట్ మీద ఉన్నాయా? సూట్ మీద. రైట్ థ్యాంక్స్. గొర్రెలు 19.5. ఖాళీ పెద్ద గొర్రెలే 19,500. 19,500 జోడి అయితే చెప్తున్నారు. జత గొర్రెలు 19,500 జత గొర్రెలు అయితే చెప్తున్నారు. రెండు వచ్చేసి 19,500. గొర్రె 11,000. ఇలా అన్నిటికీ ఉన్నాయా పిల్లలు? అన్నిటికీ పిల్లలు ఉన్నాయా? ఎన్ని ఈతలు ఎన్ని వచ్చిన? 3, 4 ఈతలు. 2 ఈతలు ఉన్నాయి. పిల్ల గొర్రె 11,000 అడుగుతున్నారా? ఎన్ని రేట్కి అడుగుతున్నారు? ఎట్లా అడుగుతున్నా? మేము 12, 13 చెప్తున్నాం. మీరు 11కి ఇస్తామని మీరు 12, 13 మీరు చెప్తున్నారు. రైట్ థ్యాంక్స్. 25,000 చెప్పినావా? జత 25,000 జత. జత పొట్టేళ్ళు 25,000 అయితే చెప్తాం. 25,000 జోడి. ఇక 18 కేజీల వరకు మాంసం రేట్లు అయితే కనిపిస్తుంది. 25,000 జత పొట్టేళ్ళు. రైట్.
ఇది ఒక బ్యాచ్ పిల్లా గొర్రె అయితే ఉన్నాయి. ఏం రేట్ చెప్తున్నారు పెద్దవి? ఏం రేట్ చెప్పినారా పిల్ల గొర్రె? 14.5 చెప్తున్నారు. పిల్లా గొర్రె 14,500 అయితే చెప్తున్నారు. 14,500 జోడి అంటే ఒక పిల్ల ఒక గొర్రె 14,500. అంతే కదా ఎట్లా నా గొర్రెలు ఇవి? ఏనా ఎట్లా చెప్పినానా? ఎవరు అన్ననా? ఎట్లా చెప్పినావునా? ఇవే గొర్రెలు జత 18,000. జత 18,000. జత గొర్రెలు వచ్చేసి 18,000. అంటే పెద్ద గొర్రెలు మాత్రమే. పెద్ద గొర్రెలు మాత్రమే. పిల్లలు కొత్త గొర్రెలేనా? కొత్త గొర్రెలే. పిల్ల గొర్రె అయితే 12,000. పిల్ల గొర్రె 12,000. ఒకవేళ జత 18,000తో కొంటే పిల్లలు కాళ్ళ కింద వస్తాయి. ఇక మొత్తం కట్ట తీసుకుంటాం. ఎన్ని ఈతలు అయినవి పెద్దవి? 3 ఈతలు అయింది ఉండొచ్చా? రైట్ రైట్ పెద్ద థ్యాంక్స్.